నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ క్యాలెండర్ నేను రమ్య క్యాలెండర్ లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం సీఎం వర్సెస్ సిఎస్ ముందుకు కదలని స్విస్ ఛాలెంజ్ ఫైల్ పల్స్ సర్వే పేరుతో ఏపీలో కుల రాజకీయాలు కన్ఫ్యూజన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు టార్గెట్ 2019 అంటున్న తెలంగాణ బీజేపీ నాయకులు క్యాలెండర్ లోకి ఎంటర్ అయ్యే డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ ఠక్కర్ మధ్య ఛాలెంజింగ్ వ్యవహారం నడుస్తోంది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల ఫైల్ కు ఆమోదం తెలపడంపై సీఎస్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రివర్స్ లో ఫైలును మూవ్ చేసిన సీఎం వైఖరిపై సీఎస్ రాజీ పడడం లేదు. స్విస్ ఛాలెంజ్ ఫైల్ పై సీఎం కు సీఎస్ షాక్. అడ్డగోలు నిర్ణయాలపై గుడ్డిగా సంతకం చేయనని తేల్చిన సీఎస్. 3 సార్లు వాయిదా పడ్డ ఏపీ కేబినెట్ సమావేశం. సింగపూర్ ఫైల్ కోసం సీఎం చంద్రబాబు తాపత్రయం. ఫైలు వచ్చేంత వరకు కేబినెట్ వాయిదా. సీడ్ క్యాపిటల్లో సింగపూర్కు 52% కట్టబెట్టాలని నిర్ణయం. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో సీఎం చంద్రబాబు ఒప్పందం. స్విస్ ఛాలెంజ్ ఫైల్ పై సీఎస్ కు అనుమానాలు. అన్ని శాఖలు అభిప్రాయాలు చెప్పాలని ఆదేశించిన సీఎస్. కన్సల్టెంట్లు ఏజీ సలహా తీసుకుంటున్న సీఎస్. సిఆర్డీఏ అధికారులు తొందరపడితే కుదరదన్న సీఎస్. సీఎస్ ఫైలు పంపకపోవడంతో 24కు వాయిదా పడ్డ కేబినెట్ సమావేశం. ఒక్క ఫైలు కోసం ఏపీ కేబినెట్ సమావేశం 3వసారి వాయిదా పడింది. ఈ నెల 15న జరగాల్సిన కేబినెట్ సమావేశం 22కు వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు సీఎం చంద్రబాబు 22 నుంచి 24కు కేబినెట్ ను వాయిదా వేశారు. 3 సార్లు కేబినెట్ వాయిదా పడడానికి కారణమేంటో తెలుసా? సింగపూర్ ఫైల్. సింగపూర్ స్విస్ ఛాలెంజింగ్ ఫైల్ సిద్ధం కాకపోవడంతో సీఎం కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ ఫైల్ సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ కు ఛాలెంజ్ గా మారింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు రివర్స్ లో ఈ ఫైల్ మూవ్ చేయడం విశేషం. ఈ ఫైల్ ను సీఎస్ చైర్మన్ గా ఉన్న మౌలిక వసతుల కమిటీకి ఆమోదానికి పంపారు. అక్కడి నుంచి రాగానే కేబినెట్ లో ఆమోదించాలని చంద్రబాబు భావించారు. ఈ నెల 9న ఈ ఫైల్ ఆమోదించిన సీఎం ఈ నెల 15న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు సింగపూర్ ఫైల్ పై సీఎస్ ఠక్కర్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫైల్ ను ఆదరాబాదరాగా ఆమోదించడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో అడ్డగోలుగా ఆమోదించేసుకుందామనుకున్న సిఆర్డీఏ అధికారుల ప్రయత్నానికి బ్రేక్ పడింది. అధికారులే కాదు, ప్రైవేట్ కన్సల్టెన్సీలు, అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకోవాలని సీఎస్ భావిస్తున్నట్లు సమాచారం. చట్టాలకు విరుద్ధంగా రాజధాని సీడ్ క్యాపిటల్లో 52% వాటాను సింగపూర్కు అప్పగించాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. దీనివలన భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఎస్ హెచ్చరిస్తున్నారు. సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా నేరుగా సింగపూర్ మంత్రి, కంపెనీలతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడంతో సీఎస్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్విస్ ఛాలెంజ్ ఫైల్ పెండింగ్ లో పడింది. ఎలాగైనా సింగపూర్ ఒప్పందాల ఫైలుకు కేబినెట్ లో ఆమోదం తెలపాలన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ఆ ఫైల్ కోసం కేబినెట్ ను వాయిదా వేస్తున్నట్టు కనిపిస్తోంది. స్విస్ ఛాలెంజ్ ఫైల్ వ్యవహారం ఎక్కడికి చేరుతుందోనన్న ఉత్కంఠ అటు ఐఏఎస్లు, ఇటు మంత్రుల్లోనూ నెలకొంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. ముద్రగడ దీక్ష, పోలీసు దాడితో అపఖ్యాతి మూటగట్టుకుంటున్న సీఎం ఇప్పుడు మరో తేనెతుట్ట కదపాలని అనుకుంటున్నారా? నాడు మేనిఫెస్టోలో, నేడు ప్రభుత్వ సర్వేలో కులాల కుంపటి మరింత రగిల్చేలా చంద్రబాబు నిర్ణయం. కులాల వారి జనగణనకు పల్స్ సర్వే. మంజునాథ కమిటీకి ఆ కుల జాబితానే ఇవ్వనున్న ప్రభుత్వం. టీడీపీ మేనిఫెస్టోలో అనేక కులాల ప్రస్తావన. ఓవైపు కుల విభజన మంచిది కాదని సీఎం సందేశాలు, మరోవైపు కులాల గణనకు స్పెషల్ సాఫ్ట్వేర్. ఓసీ కులాల జనాభాను కూడా లెక్కించనున్న సర్వే. ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్వేకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. కులాల వారీగా జనాభా వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సర్వే చేపడుతోంది. సంక్షేమ పథకాలు, ఆర్థిక స్థితిగతులు, ఇతర వివరాలతో పాటు ఈ పల్స్ సర్వేలో కులాల వారీగా జనాభాను కూడా లెక్కించనున్నారు. 35,000 బృందాలు 30 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించబోతున్నాయి. ఒక్కో ఎన్యూమరేటర్
రోజు 14 ఇళ్లకు వెళ్లి సర్వే జరుపుతారు. ఈ సర్వే కోసం ప్రత్యేకించి ఓ సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. అందులో 20 ప్రామాణికాలను క్రోడీకరించారు. వాటిలో కులం కూడా ఒకటి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ జనాభాను ఉపకులాల వారీగా నమోదు చేస్తారు. ఈ సర్వే వివరాలని జస్టిస్ మంజునాథ్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్న ఈ సర్వే కులాల జనాభా లెక్కలు తేల్చడానికేనన్నది సుస్పష్టం. కేవలం కులాల కోసమే సర్వే నిర్వహిస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో దీన్ని సంక్షేమ పథకాలకు కూడా లింకు పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఏ వ్యక్తికి ఎన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయో లెక్కగట్టి భవిష్యత్తులో భారీగా కోత వేసేందుకు కూడా దీన్ని ఉపయోగించనున్నారు. ఈ సర్వేతో అటు కుల పాలన, ఇటు సంక్షేమ కోత పాలన రెండూ చేయవచ్చు అన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఉపకులాల వారీగా జనాభాను లెక్కగట్టడం వల్ల కులాల తేనె తుట్టెను కదిపినట్టు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసాక జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల డిమాండ్లు మళ్లీ ఉధృతంగా తెరమీదకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఓవైపు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి దాని అమలుకు ఉద్యమిస్తున్న ముద్రగడపై పోలీస్ యాక్షన్ ప్రయోగించిన క్రమంలో చంద్రబాబు వైఖరిని అంతా తప్పుపడుతున్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణను చంద్రబాబే ప్రస్తావించారు. తనను అప్పట్లో ఉద్యమించేలా ప్రోత్సహించారని మందకృష్ణ మాదిగ అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని చంద్రబాబు గాలి కొదిలేసి తిరిగి మందకృష్ణపైనే దాడులు చేయిస్తున్నారు. తాజాగా ముద్రగడ ఉద్యమంలో అదే వైఖరి. హామీ ఇచ్చిన చంద్రబాబును ప్రశ్నించేసరికి ఆయనపై తన పార్టీలోని కాపు నేతలతో విచ్చలవిడిగా దాడి చేయిస్తున్నారు. ఈ రెండే కాదు, చంద్రబాబు తన మేనిఫెస్టోలో లెక్కలేనన్ని కులాలకు రిజర్వేషన్ల హామీలనిచ్చి మొత్తం కులాలను ఎన్నికలకి వాడుకున్నారు. తీరా ఇప్పుడు అమలు చేయమని ఉద్యమిస్తుంటే రివర్స్ అవుతున్నారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారాలను బీజేపీ సీరియస్ గా తీసుకుంటోందా? పార్టీ మారిన రోజే సభ్యత్వం పోవాలన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యల మతలబేంటి? పార్టీ ఫిరాయించిన వాళ్ళంతా ఎన్నికల సమయంలో మళ్లీ పాత పార్టీలోకి తిరిగి వస్తారా? ఫిరాయింపులపై బీజేపీ ఆలోచన ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న ఫిరాయింపు రాజకీయాలు బీజేపీని ఆలోచనలో పడేస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పర్రికర్ వ్యాఖ్యలు కమలం పార్టీ ఆలోచనలను తేటతెల్లం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షమైన టీడీపీ సాగిస్తున్న ఫిరాయింపు రాజకీయాలపై స్థానిక నాయకత్వం విమర్శలు గుప్పిస్తున్నా ఇంతవరకు ఢిల్లీ స్థాయిలో ఎవరూ విమర్శించలేదు. బహుశా మిత్రపక్షమనే భావన దీనికి కారణం కావచ్చు. కానీ రోజు రోజుకు పెరుగుతున్న ఫిరాయింపులపై ఇప్పుడు మాట్లాడక తప్పని పరిస్థితి కమలనాథులకు ఎదురవుతోంది. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. ఇది అందుకని ఆ పార్టీ ఫిరాయింపుదారుల చట్టాన్ని కూడా తిరిగి పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మొదట్లో ఇండివిజువల్గా మారితే ఫిరాయింపు వర్తిస్తుంది, హోల్సేల్గా మారితే లేదని చెప్పి పెట్టారు. హోల్సేల్గా మారడం మొదలుపెట్టారు జనం. ఇప్పుడు హోల్సేల్ అయినా సరే సింగిల్గా అయినా కాకుండా అసలు పార్టీ మారితే అదే రోజు పదవి కోల్పోవాలా అని నినాదం అని ఒక నిబంధన పెడితే ప్రజాస్వామ్యం మేలవుతుంది. నేను ఒకరిని దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని చెప్పే మాట కాదు. దేశంలో ఇవాళ పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నేను ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ. ఒక ట్రెండ్ ఇది రెండో విషయం మనం దృష్టి పెట్టుకోవాల్సింది. బహుశా ఈ మాటలు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మాట్లాడి ఉంటే వీటికి మరింత విలువ చేకూరి ఉండేది. మరో కేంద్ర మంత్రి మనోహర్ పర్రికర్ కూడా ఫిరాయింపు రాజకీయాలను తప్పుబట్టారు. అవి డిఫెక్షన్స్ కాదు, బలవంతపు కన్వర్షన్స్ అని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ఈ బలవంతపు హింసను కొన్నాళ్లు భరించాల్సిందేనని అన్నారు. Don't get worried about the clamping down and forceful, you call it defection, I call it conversion. They are forceful. They are forcefully brought from one party to another party. I think these are people, and the politicians also sometimes have to undergo all this torture till the election comes. In last 6 months they start revolting. So you only keep track of all those people who have forcefully defected or converted, whatever it is, and you will find all of them, most of them coming out again in the last 5-6 months. మొత్తానికి బీజేపీ కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు మిత్రపక్షం తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టేవే. మరి మిత్రపక్షం చెప్తున్న నీతి వాక్యాలు టీడీపీ అధినేతకు అర్థమవుతున్నాయో లేదో.
రాజధానిలో ఏ ఒక్క బిట్టును కూడా బినామీ బాబులు వదలడం లేదు. రాష్ట్రాన్ని ఏలుతున్న దేశం నేతలు దేశంలో ఎక్కడున్నా సరే భూములను వెతికి మరీ కొట్టేస్తున్నారు. దేశం నేతల ఆశ ఆఖరికి దేవుడు భూములను కూడా మింగే స్థాయికి చేరుకుంది. రాజధాని అమరావతిలో ఇప్పుడు సదావర్తి భూముల కుంభకోణం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. సదావర్తి సత్రం భూములు స్వాహ, రాజకీయ దుమారం రేపుతున్న కుంభకోణం. అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం నేతలు, వైసీపీ కమిటీని అడ్డుకోవడంతో రుజువైన అవినీతిపై ఇప్పటికీ నోరు మెదపని టీడీపీ నేతలు, తప్పు జరగలేదని తేల్చని మంత్రి మాణిక్యాలరావు, మంత్రి వైఖరితో అవినీతిపై మరింత క్లారిటీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ సహా చాలా మంది బాబుల పాత్ర, 1000 కోట్ల విలువైన భూములు అప్పనంగా కొట్టేసిన వైనం. సదావర్తి భూముల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతల పాత్ర రోజురోజుకు బలపడుతోంది. అమరావతి అమరలింగేశ్వర స్వామికి సంబంధించిన భూములను కారు చౌకగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. తమిళనాడులో ఎకరం సుమారు 10 కోట్ల విలువన్న భూములను కేవలం 27 లక్షలకు అమ్మేశారు. టీడీపీ పెద్దకూరపాడు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ భూములు అమ్మాలని లేఖ రాయడం, దాన్ని తక్కువ ధరకే ప్రభుత్వం అమ్మేయడం, దాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య కుటుంబ సభ్యులు సహా మరికొంతమంది కొనుగోలు చేయడంతో కుంభకోణం ఎంత చక్కగా జరిగిందో అర్థమైపోతోంది. సుమారు 1000 కోట్ల లూటీ జరిగిన ఈ కుంభకోణం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ నేతల భూదందాను బయటపెట్టాలని నిర్ణయించింది. న్యాయ పోరాటం కోసం మాజీ మంత్రి ధర్మాన నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. ధర్మాన బృందం అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇది రాజకీయ వేడి పుట్టించింది. వైసీపీ నేతలను అడ్డుకోవడం ద్వారా ఈ భూములలో తాము కుంభకోణం చేశామని టీడీపీ నేతలే పరోక్షంగా అంగీకరించినట్టయింది. తప్పు చేశారు గనకే టీడీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని మాజీ మంత్రి ధర్మాన ఆరోపించారు. పాలకపక్షం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపాలుంటాయి. అవినీతి జరిగిందని, అక్రమం జరిగిందని, చట్టాలకు కోర్టులకు వ్యతిరేకంగా ప్రజల ఆస్తి దోపిడీ జరిగిపోతుందని తెలిసినప్పుడు ప్రధాన ప్రతిపక్షం ప్రజల తరఫున నిలబడుతుంది, వాస్తవం ఏంటో బయటకు తీస్తుంది. మరి గ్రామం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చినప్పుడు ఎందుకు అడ్డగించినారు అని అడుగుతున్నాను నేను. ముఖ్యమంత్రి గారు, ఇదేనా ప్రజాస్వామ్యంలో పద్ధతి? పసుపు జెండాలు పట్టుకుని మమ్మల్ని నిర్వహించడంలో నిజం ప్రజలకు తెలియకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? సదావర్తి భూముల వ్యవహారం ఇటు మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీల మధ్య రాజకీయ చిచ్చు పెట్టింది. దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు ఉన్నారు. దేవుడి భూములను కాపాడాల్సిన బాధ్యత ఆ శాఖదే. కొంతమంది అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం కలిసి ఈ తతంగాన్ని నడిపినట్టు సమాచారం. మంత్రి మాణిక్యాలరావుకు తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. కుంభకోణం బయటపడి ఇన్ని రోజులవుతున్నా దేవాదాయ శాఖ మంత్రి దీనిపై నోరు మెదపలేదు. తమ ప్రభుత్వం తప్పు చేయలేదని ఎక్కడా చెప్పలేదు. అటు టీడీపీ నేతలు కూడా విషయం బయటపడడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అవినీతి జరగలేదని నిరూపించుకోలేకపోతున్నారు. మంత్రి మాణిక్యాలరావు మాత్రం టీడీపీ నేతలను జరిగిన అవినీతిని వెనకేసుకుని రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సాక్షి న్యూస్, విజయవాడ. విభజనతో సంస్థానాధీశులు వచ్చారా? కేసీఆర్ పొలిటికల్ కామెంట్. బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. వికటిస్తాయా? పొలిటికల్ కామెంట్ లో కేఎస్ఆర్ ఏం చెప్తున్నారు? విభజనతో సంస్థానాధీశులు వచ్చారా? ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2 చిన్న రాష్ట్రాలుగా మారడంతో ముఖ్యమంత్రులు సంస్థానాధీశులుగా భావిస్తున్నారని మాజీ మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ఇది అర్థవంతమైన వ్యాఖ్యగానే కనిపిస్తుంది. 2 రాష్ట్రాల్లో రాజకీయ కక్షలకు అధికార పక్షం పాల్పడుతోందన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. విపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనలతో ఈ కక్షలకు పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగించేవే. తెలంగాణలో బీజేపీ నేత రఘునందన్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా కక్షకు పాల్పడుతోంది, విపక్ష ఎమ్మెల్యేలను ఎలా లొంగదీసుకుంటోంది సోదాహరణంగా వివరించారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్కి ఇచ్చిన డబ్బు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంటి నుంచే తీసుకువెళ్లినట్లు ముందు హడావుడీ చేశారని, ఆ తర్వాత 2 రోజుల్లో ఆయన టీఆర్ఎస్లో చేరిపోయారని రఘునందన్ తెలిపారు. శరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ నియోజకవర్గంలో ఒక్క పని కూడా జరగకపోతే వెంటనే ఆయన పార్టీ మారాడని, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో డబ్బుతో సహా పట్టుబడ్డారని చెప్పారని, ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో
చేరారని, తదుపరి ఆయనపై కేసు ఏమైందో తెలియదని కూడా వివరిస్తున్నారు. వీటిలో రాజకీయ కక్షతో పాటు ఇతర పార్టీల వారిని ప్రలోభపరుచుకునే విషయాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక ఏపీలో అయితే విపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోగా వారిపై ఓడిపోయిన టీడీపీ ఇన్ఛార్జీలకు నిధులు కేటాయిస్తూ ఏకంగా ఉత్తర్వులు ఇవ్వడం వంటివి జరిగాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు రౌడీ షీట్ పెట్టడమే కాకుండా ఒక కేసులో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏ పోలీసులు కేసులు పెట్టి హడావుడి చేశారో ఆయన టీడీపీలోకి ఫిరాయించగానే అదే పోలీసులు ఆయనకు శాల్యూట్ చేస్తున్నారట. ఏపీలో విపక్షాన్ని ఎన్నుకున్న నియోజకవర్గాల ప్రజలకు అన్యాయం చేసే విధంగా కక్షపూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరీ దారుణంగా రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తలు వినడానికే బాధ కలిగిస్తాయి. ఆయా పథకాల ద్వారా పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అవన్నీ వికటించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొందరు డబ్బు ఎక్కువ సంపాదిస్తారు. అది చూసి మిగిలిన వారికి అసూయ అవుతుంది. అది జ్వాలాగ్నిగా మారుతుంది. నిజమే, ఏ ప్రభుత్వం అయినా తన పక్షం వారికి ఎంతో కొంత ఫేవర్ చేస్తుంది. అసలు విపక్షానికి ఏమీ నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన దుర్మార్గమైనది. గతంలో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరు టీడీపీ నేతలు 100 కోట్ల రూపాయల నిధులను ఉదారంగా పొందారు. ఆ విషయం వారికి కూడా తెలుసు. ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు గాని, కేసీఆర్ కానీ వయసు రీత్యా అనుభవ రీత్యా చాలా సీనియర్లు. వారు తమ అనుభవాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించేలా కృషి చేయవలసింది పోయి దానికి విఘాతం కలిగించేలా వ్యవహరించడం మంచిది కాదు. పరిణితి కలిగిన నాయకత్వంగా వ్యవహరిస్తే వారికే మంచిది. సంకుచితంగా మారితే సమాజానికి, భావితరాలకు ఒక తప్పుడు సందేశం ఇచ్చిన వారవుతారు. ప్రజాస్వామ్యం అన్నాక అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. అలా లేకపోతే అది నియంతృత్వం అవుతుంది. సంస్థానాధీశులు, రాజులు నియంతల మాదిరి పాలించి ఎక్కువ మంది అప్రతిష్ట పాలయ్యారు. ప్రజల తిరుగుబాట్లకు గురయ్యారు. చరిత్ర లోతుల్లోకి వెళితే ఆ విషయాలు తెలుస్తాయి. లేకుంటే చరిత్రలో వీరికి కూడా అప్రతిష్ట వస్తుందని గుర్తించడం మంచిది. తెలంగాణలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ 2019 నాటికి అధికారం లక్ష్యంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు కమలనాథులు. అధికార పార్టీని ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యమని, ఇక పోరాటాలతో ముందుకు పోవాలని నిర్ణయించింది కమలం దండు. తెలంగాణ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం. టీఆర్ఎస్ సర్కారుపై పెరిగిన కమలనాథుల విమర్శలు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి తమకే ఉందంటున్న బీజేపీ. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యమంటున్న బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్ బీజేపీనే అని కథనాలు వస్తున్న వేళ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసే పార్టీని వదిలేదే లేదని కమలనాథులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన పార్టీ 2 రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపైనే ఎక్కువ దృష్టి సారించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పవర్లో ఉన్న పార్టీనే ఢీకొట్టాలనే ఆలోచనతో 2019 టార్గెట్గా ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది బీజేపీ. అధికార టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కేంద్ర నిధుల ఖర్చు వ్యవహారాన్ని ప్రస్తావిస్తోంది. కాంట్రాక్టుల కోసం ప్రతిపక్ష నాయకులు పార్టీలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు మురళీధర్ రావు. ఇదే సమయంలో మనకు కూడా మెజారిటీ వచ్చింది. ఇతర పార్టీలను బకాసురుల్లాగా మనం రాత్రి తినట్లే, ఎంపీలను కలుపుకోవట్లే, పార్టీ సిద్ధాంతాలను అమ్ముకోమని ప్రలోభాలు పెట్టట్లే. ప్రజాస్వామ్యంలో మాకు మెజారిటీ లేకపోతే చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాజ్యసభలో మెజారిటీ లేకపోతే మనం అనేక బిల్స్ ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకున్నా ఆపుతున్నాం. కాంగ్రెస్ అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజల్లో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్లో మనల్ని ఇబ్బంది పెడుతున్నది, భరిస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ప్రజాస్వామ్యాన్ని ప్రతిరోజు హత్య గావిస్తున్నారు. హస్తినాపురం యొక్క దర్బార్లో ద్రౌపది చీరహరణం ఏ విధంగా జరిగిందో అదే విధంగా తెలంగాణలో ప్రతిరోజు ప్రజాస్వామ్య చీరహరణ జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తుంటే మంత్రులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ బీజేపీని ఎంత విమర్శిస్తే తెలంగాణలో బీజేపీ అంత బలపడుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ సర్పంచులను కక్షతో సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారాయన. కొంతమంది మంత్రులు, తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు వాళ్ళు అడుగుతా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది ఏమిటి అని. నేను కోరుతున్నాను ఒకటి, మేము ఇచ్చినటువంటివి ఈ వాస్తవమా కాదా? ఏ విషయం వాస్తవం కాకపోతే మీరు ఆ విషయాన్ని తప్పకుండా మీరు మా దగ్గరికి రండి. కానీ వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధ ప్రచారం చేస్తే దానికి తగినటువంటి మూల్యాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. అవాస్తవమైన విషయాలు కానీ అబద్ధ ప్రచారాలు కానీ వీటిని ప్రజలు ఎవరు నమ్మరు. తాత్కాలికంగా ప్రచారం చేసుకోవచ్చు, కానీ ప్రజలు నమ్మరు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏనాడు విమర్శించిన దత్తాత్రేయ ఒక్కసారిగా విరుచుకుపడడం కార్యవర్గ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తానికి గత కార్యవర్గ సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశాలు జరిగాయనే భావన కమలనాథుల్లో వ్యక్తమైంది. సతీష్ కుమార్, కరస్పాండెంట్. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ గందరగోళానికి లోనవుతోందా? ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కొరవడుతోందా? ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్న టీఆర్ఎస్ ఆరోపణలు కాంగ్రెస్ ను ఇరుకున పెడుతున్నాయా? ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ నేతలకు వచ్చిందా? ప్రాజెక్టులపై గందరగోళం. ప్రాజెక్టులకు కాంగ్రెస్ వ్యతిరేకమని టీఆర్ఎస్ ఆరోపణలు. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చుకుంటున్న కాంగ్రెస్. ప్రాజెక్టుల రీడిజైన్ పై కాంగ్రెస్ లో కనిపించని స్పష్టత. 3 నెలలైనా ఇంకా కొలిక్కిరాని కాంగ్రెస్ ఇరిగేషన్ ప్రజెంటేషన్. తెలంగాణ సర్కారు చేపడుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ లో స్పష్టత లోపిస్తోంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని అధికార టీఆర్ఎస్ నేతలు అదే పనిగా ఆరోపిస్తుండడం కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేస్తోంది. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు పడ్డారు. మల్లన్న సాగర్ విషయంలో కాంగ్రెస్ నేతలకు అధికార టీఆర్ఎస్ నుంచి, తెలంగాణ వాదుల నుంచి కొన్ని మౌలిక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టుల రీడిజైన్ వ్యతిరేకిస్తున్నామన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఇరిగేషన్ ప్రజెంటేషన్ కు దూరంగా ఉన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ లో భాగంగానే మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని టీఆర్ఎస్ సర్కారు 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచడంతో అక్కడ భూసేకరణ అనివార్యమైంది. ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 123 జీవో ప్రకారం కాకుండా 2013 కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం ప్రకారం సేకరించాలనేది కాంగ్రెస్ డిమాండ్. కేంద్ర చట్టం ద్వారా భూసేకరణ జరిపించాలన్న డిమాండ్ 50 టీఎంసీల మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఆమోదించినట్టేనని, అప్పుడు ప్రాజెక్టుల రీడిజైన్ ను వ్యతిరేకిస్తున్నామన్న విధానం మాటేంటని కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా ప్రశ్నించుకుంటున్నారు. మీడియా సమావేశాల్లో తమ నేతలు ఇస్తున్న వివరణలు కూడా గందరగోళంగానే ఉంటున్నాయని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. మీరు అక్కడ కట్టేటటువంటి ప్రాజెక్టులో నిర్వాసితులకు ఎంతమంది నష్టపోతున్నారో వాళ్ళకి 2013 చట్టం ప్రకారం న్యాయం చేయండి అని అంటున్నాం. ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, ఆడ భూములు పోతున్నటువంటి వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం చేయాలనేటటువంటి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం అంతా 1, 2, 3 జీవోను వెంటనే రద్దు చేసి 2013కు సంబంధించిన జీవో ప్రకారం మాత్రమే చేయాలనా? కట్టనివ్వండి. కట్టేటటువంటి ప్రాజెక్టులకి అడ్డం రావడం లేదు. ప్రాజెక్టు వల్ల నష్టపోయే రైతులకి సరైన న్యాయం చేయాలనేటటువంటి పోరాటం చివరిదాకా చేస్తాము. కేసీఆర్ సర్కారు తలపెట్టిన ప్రాజెక్టుల రీడిజైన్ అంశంలో పార్టీకి స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్లే గందరగోళ పరిస్థితి తలెత్తుతోందని కాంగ్రెస్ సీనియర్లు ఒప్పుకుంటున్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఇరిగేషన్ ప్రజెంటేషన్ కు కౌంటర్ ఇస్తామన్న పార్టీ పెద్దలు 3 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ అంశంలో టీ కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కొరబడుతోందని సీనియర్లు అంటున్నారు. కీలక అంశాలపై పార్టీ విధానాన్ని ఖరారు చేసేందుకు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ సీనియర్ల భేటీని ఏర్పాటు చేయాలని సూచించినప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలోనూ అదే గందరగోళం చోటు చేసుకుంటోందని అంటున్నారు. ఇప్పటికైనా 50 టీఎంసీల మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీ విధానాన్ని ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లాలని సీనియర్లు సూచిస్తున్నారు. కరస్పాండెంట్ సునీల్, సాక్షి న్యూస్. ఇది ఇవాల్టి పొలిటికల్ క్యారిడర్. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 4th స్టేట్ చూద్దాం. స్టే విత్ us.